హాయ్ గైస్, ఈ వీడియోలో హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్కి మెగా జిఎల్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చాలా ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అండ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అన్నమాట ఎస్ఆర్హెచ్కి. సో మనకి ఎస్ఆర్హెచ్కి ఇంకా 2 మ్యాచెస్ ఉన్నాయి. ఈ 2 మ్యాచెస్లో ఒక్క మ్యాచ్ విన్ అయినా సరే మనకి ప్లే ఆఫ్స్కి 100% అయితే మనకి బెర్త్ ఖాయమైపోద్ది అన్నమాట. సో దానికన్నా ముందు ఎస్ఆర్హెచ్ దేనికి టార్గెట్ చేస్తారంటే ఫస్ట్ ఒక మ్యాచ్ రెండాటిలోనే ఒక మ్యాచ్ విన్ అవ్వడం, దాని తర్వాత రెండాటిలో 2 మ్యాచ్లు విన్ అయితే సెకండ్ ప్లేస్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఎస్ఆర్హెచ్కి. సో మనకి ఫైనల్కి వెళ్ళడానికి 2 ఛాన్సెస్ వస్తాయి అప్పుడు. సో ఈ మ్యాచ్ని చాలా సీరియస్గా తీసుకుంటారు ఎస్ఆర్హెచ్. అండ్ ఇక్కడ జీటీ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఎలిమినేటెడ్ అయిపోయిందన్నమాట. సో కాబట్టి వాళ్ళకి నథింగ్ టు లూజ్. సో వాళ్ళకైతే ఎటువంటి ప్రెజర్ ఉండదు. కంపల్సరీగా ఈ మ్యాచ్ని బాగా ఎండ్ చేయాలని చూస్తారన్నమాట. లాస్ట్ మ్యాచ్ ఇది. సో లాస్ట్ మ్యాచ్ కాబట్టి బాగా ఈ సీజన్ ఎండ్ చేయాలని చూస్తారు. సో ఈ పిచ్ విషయానికి వస్తే మన రాజీవ్ గాంధీ పిచ్ అన్నమాట. ఓపల్ స్టేడియం మనకి హైదరాబాద్లో ఉంటుంది కదా. సో ఈ పిచ్ అనేది చూసుకున్నట్లయితే మనకి ఇది కంప్లీట్గా బ్యాటింగ్ పిచ్ కింద బిహేవ్ చేసిందన్నమాట. సో లాస్ట్ 2 మ్యాచెస్ అయితే మాత్రం కొంచెం స్లో డౌన్ అయింది. ముందైతే 250+ రన్స్ అయితే వచ్చేవి, ఇప్పుడైతే ఒక 200 రన్స్ అలా వస్తున్నాయి అన్నమాట. అండ్ ఎస్పెషలీ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కంపల్సరీగా 220+ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ జీటీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం స్కోర్ అయితే తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కంప్లీట్గా ఈ మ్యాచ్కి రిలేటెడ్ కంప్లీట్ ఫ్యాంటసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. సో నేను ఆల్రెడీ మన టీజీ సాఫ్ట్వేర్లో మనకి ఇక్కడ రీసెర్చ్ ఆప్షన్ ఉంటుంది కదా. రీసెర్చ్ ఆప్షన్లో కంప్లీట్గా నేను ఆల్రెడీ డేటా అంతా రీసెర్చ్ చేసుకునే ఉన్నానన్నమాట. అంటే మొత్తం డేటా అంతా నేను ఆల్రెడీ అనలైజ్ చేసుకుని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు కనుక మీరు కూడా చేయాలనుకుంటే మాత్రం మీరు ఇలాగే ఫిల్టర్స్ చేసుకున్నమాట. పిచ్ ఏమో రాజీవ్ గాంధీ అని చెప్పి, సిరీస్ ఏమో ఐపీఎల్ అని చెప్పి ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అంతా మనకి మన టీజీ సాఫ్ట్వేర్లో ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ మొత్తం అక్కడ చూసుకోవచ్చు. సో మీకు ఆ ప్రాబ్లం లేకుండా నేను ఆల్రెడీ మొత్తం అంతా అనలైజ్ చేసే వీడియో చేస్తాను కాబట్టి ప్రాబ్లం లేదన్నమాట. సో ఇప్పుడు దాని ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ అనేది జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. సో ఎవరైతే వీడియో చూసారో కంప్లీట్ ఫ్రీయే కాబట్టి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే గ్రాండ్ లీగ్ విన్నింగ్ ఇంపార్టెంట్ టిప్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను అన్నమాట. ఇంపాక్ట్ ప్లేయర్స్ ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా మన యూజర్ చాలామంది విన్ అవుతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎలా విన్ అవుతున్నారో అలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఇంకా మంచి అప్డేట్స్ కూడా మనకి మన టీజీ సాఫ్ట్వేర్ తరఫున వస్తాయి అన్నమాట. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ఫస్ట్ పాయింట్ జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లోనే అండ్ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడే ప్రొవైడ్ చేస్తాను. సో మ్యాటర్లోకి వెళ్ళిపోతే మనం ఆల్రెడీ ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్ పోస్ట్ చేయడం జరిగిందన్నమాట. ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్లో మనకి ఏ మ్యాచ్ ఎవరు విన్ అవుతున్నారు, ప్లేయింగ్ 11 ఏంటి, కెప్టెన్స్ ఎవరు, ఇంపాక్ట్ ప్లేయర్స్ ఎవరు, ఎవరిని డ్రాప్ చేసుకోవచ్చు, ఎవరంతా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అండ్ దాని తర్వాత కెప్టెన్ ప్లేయర్స్, వైస్ కెప్టెన్ ప్లేయర్స్, క్రెడిట్ రేంజ్, టీమ్ పార్టీషన్ స్ట్రాటజీ అండ్ టీమ్ స్ట్రాటజీ అండ్ పర్సంటేజ్ స్ట్రాటజీ, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం. సో ఎవరికైతే ఇక్కడ టైం ఉండదో వాళ్ళు మన ఎక్స్పర్ట్ ప్రెడిక్షన్ యూజ్ చేసుకుని క్రియేట్ టీమ్స్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ 12 టీమ్స్ క్రియేట్ చేసుకుంటే ఈ టీమ్స్ అన్నీ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. చాలా యాక్యురేట్గా ఉంటాయి ఈ టీమ్స్ అనేవి. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్రియేట్ అయిన టీమ్స్ కూడా మీరు డ్రీమ్ లెవెన్లో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈజీగా కాపీ చేసుకోవచ్చు అన్నమాట. చూసి జాయిన్ అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ చూసుకోవచ్చు కాపీ టు డ్రీమ్ లెవెన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ లింక్ జనరేట్ అయిన వెంటనే మనకి ఇక్కడ చూసుకోవచ్చు డ్రీమ్ లెవెన్లోకి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన టీజీ సాఫ్ట్వేర్లో క్రియేట్ అయిన టీం అనేది ఇక్కడికి వచ్చేసింది కదా. సో చేసిన టీంని ఇక్కడ పిక్ దిస్ టీమ్ అని చెప్పి సేవ్ చేసుకుంటే మొత్తం సేవ్ అయిపోతాయి అన్నమాట. 20 టీమ్స్ 2 to 3 మినిట్స్లో మీరు సేవ్ చేసుకోవచ్చు. సో అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఫాస్ట్గా నేను ఇప్పుడు మన టీమ్స్ క్రియేట్ చేసుకుందాం మన టీజీ సాఫ్ట్వేర్ యూస్ చేసుకుని. సో ఇక్కడ హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత టీమ్ జనరేటర్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ప్లేయర్స్ వచ్చారు కదా. సో ఇక ప్లేయర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే వికెట్ కీపర్లో మనకి హెన్రీ క్లాసన్ ఉన్నాడు అండ్ మాథ్యూ వేడ్ ఉన్నాడు అన్నమాట. సో హెన్రీ క్లాసన్ అయితే 2 డౌన్ ఆర్ 3 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అండ్ మాథ్యూ వేడ్ కూడా 3 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోవచ్చు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, సో ఇక్కడ సాయి సుదర్శన్. సో మొత్తం ఇక్కడ 6 బ్యాట్స్మెన్స్ ఉన్నారు కదా. సో 6 బ్యాట్స్మెన్స్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రావిస్ హెడ్ ఓపెనర్, అభిషేక్ శర్మ ఓపెనర్, అబ్దుల్ సమద్ 4 or 5 డౌన్ వస్తాడన్నమాట, శుభ్మన్ గిల్ ఓపెనర్
అండ్ డేవిడ్ మిల్లర్ 3 డౌన్ కానీ 2 డౌన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సాయి సుదర్శన్ కూడా మనకి ఓపెనర్ కానీ లేకపోతే 1 డౌన్ కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. బ్యాటింగ్ సెక్షన్ చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఈ పిచ్ కూడా బ్యాట్స్మెన్స్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. సో దాని తర్వాత ఆల్రౌండర్స్ చూసుకున్నట్లయితే సన్వీర్ సింగ్ ఉన్నాడన్నమాట. లాస్ట్ మ్యాచ్ కూడా ప్లే చేశాడు. అండ్ బ్యాటింగ్ కూడా 5 డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 5 డౌన్ కానీ 6 డౌన్ కానీ. అండ్ అదే సెంటర్ లాస్ట్ మ్యాచ్ ఒక్క ఓవర్ కూడా బౌల్ చేయలేదన్నమాట. సో డ్రాప్ చేసుకున్న వాళ్ళు డ్రాప్ చేసుకోవచ్చు. నేనైతే డ్రాప్ చేస్తున్నాను. అండ్ షాదాబ్ అహ్మద్ అండ్ నితీష్ రెడ్డి 1 డౌన్ వస్తున్నాడు అన్నమాట. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ షారుఖ్ ఖాన్ కూడా 1 డౌన్ 2 డౌన్ వస్తాడు. క్వాలిటీ బ్యాట్స్మెన్, కాకపోతే మన హిట్టింగ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కెప్టెన్ అయ్యేంత ఛాన్స్ లేదు, వైస్ కెప్టెన్ ట్రై చేయొచ్చు. సో దాని తర్వాత రాహుల్ టెవాటియా కూడా మంచి ప్లేయరే. అండ్ జీటీ కూడా ఈ మ్యాచ్ వీక్ టీమ్ అన్నమాట. ఈ మ్యాచ్లో జీటీ ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అలాంటప్పుడు రాహుల్ టెవాటియా ఒకవేళ 3 or 4 వికెట్స్ పడిపోతే ఎక్కువ బాల్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. రాహుల్ టెవాటియాకి ఒక 40-50 రన్స్ స్కోర్ చేస్తే మనం ప్రాబ్లం ఫేస్ చేస్తాం అన్నమాట. డ్రాప్ చేసుకున్న డ్రాప్ చేసుకోవచ్చు, సెల్ చేసుకున్న సెల్ చేసుకోవచ్చు అన్నమాట. రాహుల్ టెవాటియా మంచి ఫామ్లో లేదనుకుంటే డ్రాప్ చేసుకోండి. నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను, లేదా డ్రాప్ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ మొత్తం ముగ్గురినే సెలెక్ట్ చేసుకున్నాను, 5 ఆల్రౌండర్స్కి. సో షాదాబ్ అహ్మద్ అండ్ రెడ్డి అండ్ షారుఖ్ ఖాన్. సో టెవాటియాని డ్రాప్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అన్నమాట. దాని తర్వాత బౌలర్స్ చూసుకున్నట్లయితే చాలా మంచి బౌలర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ బౌలర్స్ కూడా ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ ఇక్కడ వియాఖాన్ మనకి ఏం చేశాడంటే 4 overs వేసాడు, చాలా బాగా బౌలింగ్ చేశాడు. సో ఈ మ్యాచ్ కూడా ఆడించే అవకాశం ఉంది హైదరాబాద్ నుంచి. దాని తర్వాత సందీప్ వారియర్ ఇంపాక్ట్ ప్లేయర్ కింద వస్తాడు, 3 overs వేస్తాడు, ఓన్లీ పవర్ ప్లేలోనే వేస్తాడు, వికెట్ టేకింగ్ బౌలర్ అన్నమాట. అండ్ ఉమేష్ యాదవ్, కార్తిక్ త్యాగి లాస్ట్ మ్యాచ్ మరీ అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు. ఒకవేళ ఈ మ్యాచ్ కూడా ట్రై చేయొచ్చు. రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ అండ్ రషీద్ ఖాన్ క్వాలిటీ స్పిన్నర్స్. సో ఇక్కడ మనకి మొత్తం 11 players సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో మనం డ్రాప్ చేసింది ఏంటంటే ఆల్రౌండర్స్లో డ్రాప్ చేస్తాం. కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత అడ్వాన్స్ జనరేషన్ మీద క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఫిక్స్డ్ ప్లేయర్ ఆప్షన్స్ ఏంటంటే ట్రావిస్ హెడ్. దాని తర్వాత మనకి ఇంకా ఇక్కడ సాయి సుదర్శన్ చాలా మంచి కన్సిస్టెంట్ పెర్ఫార్మర్ అన్నమాట. ఫిక్స్ చేసుకోవచ్చు. దాని తర్వాత నితీష్ రెడ్డి 1 డౌన్ బ్యాట్స్మెన్, క్వాలిటీ బ్యాట్స్మెన్ అన్నమాట. స్పిన్ బాగా ఆడతాడు, పేస్ బౌలింగ్ బాగా ఆడతాడు, కన్సిస్టెంట్ ప్లేయర్ అన్నమాట. సో వీళ్ళు ముగ్గురిని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. ట్రావిస్ హెడ్, సాయి సుదర్శన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఆర్ నటరాజన్. సో నటరాజన్ కూడా వికెట్ టేకింగ్ బౌలరే, ప్యాట్ కమిన్స్ కూడా వికెట్ టేకింగ్ బౌలరే. సో ప్యాట్ కమిన్స్ కొంచెం బ్యాటింగ్ కూడా అడ్వాంటేజ్ ఉంది కాబట్టి ప్యాట్ కమిన్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ ఒకే ఒక ఇష్యూ ఉన్నమాట, ఏంటంటే జీటీకి క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నారు. రషీద్ ఖాన్ మంచి ఫామ్లో లేడు, అండ్ నూర్ అహ్మద్ కూడా చాలా క్వాలిటీ స్పిన్నర్. సో ఇద్దరు క్వాలిటీ స్పిన్నర్స్ ఒకవేళ ఓపెనర్స్ని అవుట్ చేస్తే, ట్రావిస్ హెడ్ కానీ అభిషేక్ శర్మని అవుట్ చేస్తే మ్యాచ్ అయితే మాత్రం ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. ఎవరైనా విన్ అవుతారు. ఒకవేళ ట్రావిస్ హెడ్ కానీ ఎక్కువ టైం ఉంటే అభిషేక్ శర్మను, అప్పుడు మనకి జీటీ ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. సో అదన్నీ పరిగణలోకి తీసుకొని క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే నేను ఫిక్స్డ్ ప్లేయర్స్ ప్యాట్ కమిన్స్, నితీష్ రెడ్డి, సాయి సుదర్శన్ అండ్ ట్రావిస్ హెడ్. సో ఎవరిని ఫిక్స్ చేసుకోకపోయినా పర్లేదు, అది మీ ఇష్టం. సో కంటిన్యూ చేస్తాను. అండ్ కెప్టెన్ ప్లేయర్స్ చూసుకున్నట్లయితే టాప్ 6 players ఇక్కడ సజెషన్స్లో ఇచ్చిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోండి. అలా కాకుండా నాకు తెలియట్లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ కెప్టెన్ ప్లేయర్స్ ఎవరు, వైస్ కెప్టెన్ ప్లేయర్స్ ఎవరు, ఫిక్స్డ్ ప్లేయర్స్ ఎవరు, ఏ టీం నుంచి ఎంతమంది వస్తారు, ఏ కాంబినేషన్స్ వస్తాయి, ఎంతమంది ఆల్రౌండర్స్ వస్తారు, ఎంతమంది బౌలర్స్ వస్తారు, ఇవన్నీ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను అన్నమాట, ప్రొవైడ్ చేశాను. అది చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడ టాప్ 6 players కెప్టెన్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఆల్రౌండర్స్ కూడా చూసుకున్నట్లయితే టాప్ 12 players ఇక్కడ ఆల్రౌండర్ సెక్షన్లో పెట్టుకుంటున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. సో మ్యాచ్ వేడిని కూడా మీరు వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇక్కడ నూర్ అహ్మద్ని కూడా వైస్ కెప్టెన్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే టాప్ 12ని సెలెక్ట్ చేస్తాం కదా, కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత ఇక్కడ కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వినే ఛాన్సెస్ ఎక్కువ కాబట్టి 6-5 అండ్ 7-4 సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాదు జీటీ కూడా చిన్న టీం ఏం కాదనుకుంటే 5-6 కూడా యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేస్తాను. కంటిన్యూ చేసిన తర్వాత కాంబినేషన్స్ ఇక్కడ పర్సంటేజ్ సెలెక్షన్ అయితే 5-6 అండ్ 4-7 సెలెక్ట్ చేసుకోండి. మ్యాక్సిమం ఇందులోంచి వస్తుంది. సో 5-6 అండ్ 4-7 కంటిన్యూ చేస్తాను. సో కంటిన్యూ చేసిన తర్వాత క్రెడిట్ రేంజ్ ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 84.5 కానీ 85 నుంచి ఇచ్చుకోండి, 85 to 90 ఇచ్చుకోండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లేకపోతే 85 to 89 ఇచ్చుకోండి. సో నేను ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, కంటిన్యూ చేస్తాను అన్నమాట. సో క్రెడిట్ రేంజ్ ఎందుకు అంత ఇంపార్టెంట్ చెప్తున్నానంటే టీమ్స్ అనేవి చాలా మంచిగా వస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ మ్యాచ్ అయితే మాత్రం కొంచెం ప్రెడిక్టబుల్గా జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ కాబట్టి
క్రెడిట్ రేంజ్ అయితే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నేను చెప్పిన దాంట్లో నుంచే మ్యాక్సిమం వస్తుంది అన్నమాట 90%. సో ఇక్కడ టీమ్ కాంబినేషన్స్ కూడా నేను చెప్పిన వాటి నుంచే సెలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఏం చేస్తారంటే కస్టమ్ మీద క్లిక్ చేసి 1 to 2 పెట్టుకోండి. దాని తర్వాత 3 to 5 పెట్టుకోండి. ఇది బ్యాట్స్మెన్స్. అండ్ ఆల్రౌండర్స్ అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే 1 to 2 పెట్టుకోండి. అండ్ ఇక్కడ బౌలర్స్ అయితే 4 to 7 పెట్టుకోండి. సో మొత్తం ఇక్కడ వచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో మొత్తం 7 కాంబినేషన్స్ సెలెక్ట్ అయ్యాయి కదా. సో ఈ 7 కాంబినేషన్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. కంటిన్యూ చేసి 12 టీమ్స్ క్రియేట్ చేసుకుంటాను అన్నమాట. సో ఇప్పుడు ఏమైతే నేను టీమ్స్ క్రియేట్ చేస్తానో చాలా అంటే చాలా హై క్వాలిటీ టీమ్స్ అన్నమాట. మన టీజీ సాఫ్ట్వేర్ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ, 150 రూపీస్కే కంప్లీట్ 1 month అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అదర్స్ ఏంటి, క్రియేట్ అయిన టీమ్స్ కూడా మనకి ఈజీగా డ్రీమ్ లెవెల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టే ఇన్ ఫైట్.